తన తండ్రి వెంకటస్వామి హయాంలో తన హయాంలో అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ నేత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పెద్దపల్లికి చేసింది శూన్యమని విమర్శించారు. అన్ని సర్వేల ఆధారంగానే వంశీ కృష్ణకు టికెట్ కేటాయించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 12 సీట్లలో విజయం సాధిస్తుందని, వంశీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 100% ఆన్లైన్ వ్యూవర్షిప్ నీకు ప్రజలందరూ కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మా గ్యారంటీలు ఏదైతే చెప్పినారో ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి వారికి ఒక నమ్మకం కలిగి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలిపించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా చేతి గుర్తు వంశీ కృష్ణకి ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ఒక కంకణం కట్టుకున్నారు ఆల్రెడీ. సో క్యాంపెయినింగ్ మంచిగా నడుస్తుంది, ప్రజల స్పందన బాగుంది, ప్రజల నమ్మకం ఇంకెక్కువ ఉంది. సో క్యాంపెయినింగ్ ఆల్ అండ్ ఆల్ ఈజ్ గోయింగ్ అవుట్. గెలిపించినప్పుడు వారు సింగరేణి సంస్థను 1,00,000 ఉద్యోగాలు కాపాడి ఆ సంస్థను కాపాడడం జరిగింది సుమారు 30 సంవత్సరాల క్రితం. ఈరోజు సింగరేణి సంస్థ ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది, ఇంతమంది ఉద్యోగాల కుటుంబాలు మంచిగా నడుస్తున్నాయి. సింగరేణి సంస్థకు చెందిన అనుబంధ సంస్థలు కూడా మంచిగా నడుస్తున్నాయి. అంటే అది ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ ఆ రోజులలో. ఎందుకంటే మూతపడే సమయంలో 650 కోట్ల రూపాయలు లోన్ ఇప్పించి ఎన్టీపీసీ నుంచి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ సంస్థను కాపాడుకోవడం జరిగింది. తర్వాత జైపూర్ పవర్ ప్లాంట్, అది కూడా మన నాన్నగారు కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడం. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఫర్టిలైజర్ కార్పొరేషన్ ప్లాంట్, దాంట్లో 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ని కూడా రీఓపెన్ చేయడం జరిగింది. నేను ఎంపీగా అయిన తర్వాత ఒక ఇంటర్సిటీ ట్రైన్ ఇంట్రడ్యూస్ చేశాను. చాలా కష్టం ఏ ఎంపీకి కూడా ట్రైన్ ఇంట్రడ్యూస్ చేయడము. సికింద్రాబాద్ టు బెల్లంపల్లి, తర్వాత ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్లో బ్యాలెన్స్ చేసుకుంటా. ఎందుకంటే మంచిర్యాల్, రామకృష్ణపురం, మందమరి, పెద్దపల్లి, కొలనూరు, ఓదెల మండలం అన్నీ కూడా స్టాప్స్లలో బ్యాలెన్స్ చేసుకుంటా ఒక్కొక్క ట్రైన్ని స్టాప్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ స్టాప్స్ చేయించడం జరిగింది. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఏదైతే ఇక్కడ సిస్టమ్ సెట్ చేసినారో అవినీతి లేకుండా ప్రజలతో నుండి ప్రజల సమస్యలు కనుక్కొని ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏదైతే సిస్టమ్ సెట్ చేశారో, నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేశాను. దాంతోపాటు 400 కోట్ల రూపాయలు మంచినీటి సౌకర్యం గురించి, 400 కోట్ల రూపాయలు రోడ్స్ల గురించి అప్పుడు ఆ సమయంలో నేను శాంక్షన్ చేయించడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా గమనించినారు ఎంపీ అంటే ఎట్లా పనిచేయాలని. కానీ లాస్ట్ 10 years సుమన్ గారు 5 సంవత్సరాలు, వెంకటేష్ నేత గారు 5 సంవత్సరాలు వాళ్ళు ఏం పని చేయలేదు. వాళ్ళు ఎక్కడ కూడా గ్రామాలు తిరగలేదు. ఎక్కడ పోయినా కానీ మిస్సింగ్ ఎంపీ అని చెప్తుంటారు. అంటే ప్రజలందరూ కూడా కంపేర్ చేసుకున్నారు. కాకా కుటుంబం నుంచి ఎంపీగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు, ఈ కొత్త వాళ్ళు ఎట్లున్నారని చెప్పి వాళ్ళు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. నేను ఈ 10 సంవత్సరాలు కూడా నేను అధికారంలో లేనప్పుడు కూడా ఇక్కడ ఈ పెద్దపల్లి ప్రాంతానికి 3 రోజులు వారానికి వచ్చి వాళ్ళ సమస్యలు కనుక్కొని మా చారిటబుల్ ట్రస్ట్, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ 2,000 బోర్వెల్స్ వేయించాం, 2,000 స్కూల్లో బెంచెస్ ఇచ్చాం, స్కూల్ టీచర్స్కి జీతాలు ఇచ్చాం. అంటే ఒక ప్రజలతో ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రజలకి అది దృష్టిలో పెట్టుకొని పనిచేసాము. వాళ్ళకు ఒక భరోసా కల్పించాము.